హాయ్ అండి. అనంతపూర్ అరుణ యాక్టివిటీస్‌కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈ కార్తీక పౌర్ణమి కదండీ! క్లీనింగ్ ఉంటది. ఈ క్లీనింగ్ చేయాలంటే అమ్మో! ఎన్ని గంటలు పడుతుందంటే అన్ని గంటలు పడుతుందండి. స్నానం చేసేసి, వంట చేసేసి 10:00 స్టార్ట్ చేశానండి. క్లీన్ చేసి, దేవుని సామాన్లు క్లీన్ చేసి, స్టెప్స్ క్లీన్ చేసేసి, అన్నీ క్లీన్ చేసేసరికి 10కి స్టార్ట్ చేస్తే 3 అయిందండి ఆఫ్టర్నూన్ భోజనం కూడా నేను 3కి చేశానండి. నేను మా దేవుని మందిరంలో వచ్చేసి ఇది మీషోలో ఆర్డర్ చేసిన వాల్ స్టిక్కర్ అండి. ఈ వాల్ స్టిక్కర్ నేను కింద ఇలా అతికించేసానండి. నీట్గా ఉంటుందండి, చాలా నీట్గా. జస్ట్ మనము క్లాత్ పెట్టి తుడిచేస్తే గిన నీట్గా అయిపోతుందండి. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మా కిచెన్ చాలా చిన్నదండి. అసలు హౌస్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది, కిచెన్ ఏమో చాలా చిన్నగా ఉంటుందండి. కిచెన్ కూడా పెద్దగా ఇచ్చింటే బాగుండేది, బట్ ఏంటంటే రెంటెడ్ హౌస్ కదండి, అడ్జస్ట్ అవ్వాల్సిందే. స్టెప్స్ కింద పెట్టాను. ఈ స్టెప్స్ నేను జస్ట్ తడిగుడ్డతోనే క్లీన్ చేసేస్తానండి. ఎందుకంటే గిన నేను పూజ చేసుకున్నప్పుడంతా స్టెప్స్ ఏమో ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను కాబట్టి స్టెప్స్ ఏమో క్లీన్గానే ఉంటాయండి. చూడండి, మీరు కూడా చూస్తున్నారు కదా. తడి బట్ట వేసేసి తుడిచేస్తానండి. తుడిచేసి అవతల వచ్చేసి హాల్లో స్టెప్స్ తీసుకొని పోయి అక్కడ పెట్టేసి ఆరబెట్టేస్తానండి. ఒక 1/2 అవర్ అలా స్టెప్స్ అక్కడ తీసుకొని వెళ్ళి ఆరబెట్టేశాను. ఇప్పుడు దేవుని సామాన్లు క్లీన్ చేసేకి కూర్చున్నానండి. ఏమంటే దేవుని సామాన్లు క్లీన్ చేసేది చూపించలేదండి. ఆ క్లిప్ ఒకటి చిన్నది యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీలవ్వలేదు. వీడియో తీసుకోవడం నేను మర్చిపోయినాను. క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగుందో అసలుకి. మా లక్ష్మమ్మ, లలితమ్మ, శ్రీనివాసుడు. నేను ఈ పసుపు కుంకాలు ఆ బొమ్మలు వచ్చేసి నేను ఆ రోజే పెట్టానండి. నాకు మార్కెట్కి వెళ్ళినప్పుడు కనిపించాయి, బాగా నచ్చాయి. అందుకనే తెచ్చేసుకొని మా దేవుని మందిరంలో పెట్టేసి పసుపు ప్లస్ కుంకుమ ఇలా పెట్టేసుకొని అలంకరించుకున్నానండి. చాలా బాగుంటుంది. నాకు చాలా కూడా ఇష్టం అలంకరించుకోవడము, మీకు తెలిసిన విషయమే. ఇక్కడ వచ్చేసి అష్టలక్ష్మి దీపము, ఇక్కడ కలశము ప్లస్ గోమాత చాలా అంటే చాలా బాగుంటాయండి. ప్రతి దేవుడు మా ఇంట్లో మందిరంలో ఉన్నాడు. ఎలిఫెంట్స్ చూడు చక్కగా ఉన్నాయి, చూడండి ఎలిఫెంట్స్. అసలు ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి.